ఫ్రెండ్స్ మీ అందరికి అంబానీ వాళ్ళ అబ్బాయి పెళ్లి గుర్తే ఉండుంటదిగా. ఓకే మీ పెళ్లి మర్చిపోతారేమో గానీ ఆ పెళ్లి అయితే మర్చిపోయే ఛాన్సే లేదు జీవితంలో. ఎలక్షన్స్ అప్పుడు కూడా అంత హడావిడి అన్ని పోస్టులు నేను ఎప్పుడు చూడలేదు. అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నాం అంటే అంబానీ పెళ్లి అయిపోయింది. అయితే అదానీ పెళ్లి చూడాలని లేదా? గౌతమ్ అదానీ కొడుకు పెళ్ళండి. మళ్ళీ బాలీవుడ్ వాళ్ళు డబ్బులు సంపాదించుకునే టైం వచ్చిందా అంటే అయితే పాపం ఈసారి బాలీవుడ్ వాళ్ళకి ఛాన్స్ లేకుండానే పోయింది. ఎందుకంటే పెళ్లి ఆ రేంజ్ లో కాకుండా నార్మల్ గా చేసుకున్నారు. ఆ పెళ్లి అయిపోయింది కూడా. వాళ్ళ బంధువులు తప్ప ఎవరికి ఇన్విటేషన్ లేవు. ట్రెడిషనల్ గా నార్మల్ గా చేసేసుకున్నది. వేల కోట్లు ఏం చేసుకుంటారా, ఖర్చు పెట్టుకోవచ్చు కదా అంటే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారండి. అట్టట్ట అనుకుంటున్నారా? పెళ్లి అయిపోగానే వీళ్ళ పెళ్లి సందర్భంగా నెక్స్ట్ డే 10,000 కోట్ల రూపాయలు డొనేషన్ చేస్తున్నామని చెప్పి ప్రకటించారు. ఎడ్యుకేషన్, హెల్త్ సెక్టర్, టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ఇలాంటి వాటిలో ఈ 10,000 కోట్లు ఇన్వెస్ట్ చేసే విధంగా, ఇన్వెస్ట్ అంటే మళ్ళీ డబ్బులు ఇవ్వడం కోసం అని కాదు, ఫ్రీగా ఫ్రీ హెల్త్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఈ టైప్ లో ఖర్చు చేస్తారు. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే వాళ్ళది మెడికల్ సైన్స్ ఇన్స్టిట్యూట్ లో ఉన్నాయి, అదాని వాళ్ళ ఇన్స్టిట్యూట్ లో ఉంటాయి. పెద్ద పెద్ద హాస్పిటల్స్, ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉంది. అందులో అంతకుముందు కూడా ఫ్రీగా చేసేవాళ్ళు, కానీ లిమిట్ గా చేసేవాళ్ళు. ఇప్పుడు అన్లిమిటెడ్ పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు, పెద్ద పెద్ద సర్జరీలు అలాంటి వాటన్నిటిని పూర్ పీపుల్ కి ఫ్రీ చేసేయబోతున్నారు. అఫోర్డ్ చేయలేని వాళ్ళందరికీ ఇప్పుడు ఫ్రీగా ఇస్తారు. 10,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అన్నానుగా అన్ని ఇలాంటి వాటికే వాడబోతున్నారు. ఆల్మోస్ట్ చాలా మంది జనాలు అయితే ఏమయ్య అంబానీ పెళ్ళంటే అలా నలుగురికి మంచి జరిగేలా చేసుకోవాలి కానీ బాలీవుడ్ యాక్టర్లకు మంచి జరిగేలా చేయడం కాదు అనే విధంగా మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఒరిజినల్ గా చెప్పాలంటే అక్కడ అంబానీ వాళ్ళు చేసింది కరెక్టే, ఇక్కడ అదానీ వాళ్ళు చేసింది కరెక్టే. అంటే వీళ్ళు వేల కోట్ల రూపాయలు దానం చేశారు, హెల్ప్ అవుతుంది. అంబానీ కూడా సేమే, కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ లెక్కన ఎన్ని వేల కొత్త కొత్త ఉద్యోగాలు క్రియేట్ అయ్యి ఉంటాయి. అసలు ఎంత మందికి ఫుడ్, ఎన్ని వేల మందికి బిజినెస్, ఇలాంటి వాటి వల్ల కూడా ఎకానమీ డెవలప్ అవుతుంది కదా. డబ్బులన్నీ ఎతకపోయి గోల్డ్ బిస్కెట్లు కొనుక్కొని బీరువాలో పెట్టుకుంటే అది నష్టం అవుతుంది. విచ్చలవిడిగా ఖర్చు పెడితే అది లాభమే అవుతుంది. ఏమంటారు కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్ చైనాలో వ్యాంగ్ అని చెప్పి ఒక అతను ఉన్నాడు. అతని ఇంటి నుంచి దూరంగా ఒక విలేజ్ లో ఉంటాడు. పొలం ఉంది, పొలంలో మొక్కజొన్న పండించుకుంటూ హ్యాపీగా ఉన్నాడు. కానీ ఒక రోజు ఏమైంది, పక్కనే కొంచెం డిస్టెన్స్ లో ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ వచ్చేసింది. ఆ ఫ్యాక్టరీ పెట్టిన కొన్ని రోజుల తర్వాత నుంచి నెమ్మదిగా అతను పెంచే మొక్కజొన్న కొండలు, మొక్కలు ఏమైనా అన్ని పాడైపోతూ చనిపోతూ ఉన్నాయి. ఇతనికి అర్థం కాల, అదేదో అంత దూరంలో ఉంటే నా పొలానికి ఏమైంది అసలు అని చెక్ చేస్తే అర్థమైంది. వాళ్ళ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వేస్ట్ మొత్తాన్ని డైరెక్ట్ గా పైప్ పెట్టేసి ఆ పక్కనే ఇంకో ఎకరం కూడా కొనేసి ఆ ఎకరంలో వేస్ట్ అంతా వదిలేస్తూ ఉన్నది. ఒక పొలంలో వదిలేస్తే అది అక్కడే ఉంటది, వేరే పొలంలోకి అది ఫ్లో అవుతూ పోతుంది. దాంతో పాటు ఎక్కువగా కెమికల్స్ ఇలా భూమి లోపలికి వెళ్ళిపోతూ భూమి లోపల నుంచి అంత స్ప్రెడ్ అయిపోతుంది. అయితే నేను వెళ్ళిపోయి డైరెక్ట్ కంపెనీతో గొడవ వేసుకున్నాడు, ఏంది ఈ పనులని. వాళ్ళేమో ఎక్స్ట్రాలు చేస్తే నెక్స్ట్ నుంచి నీ పొలంలోనే డైరెక్ట్ పడేస్తాం, నువ్వేం చేసుకోవాలన్నా పోయి కోర్టులో చేసుకో, మాతో ఫైట్ చేసి దమ్ము ఉంటే గెలువు అన్నది. అతనికి ఏం అర్థం కావట్లేదు, అసలు ఇది ఐడియా కూడా లేదు ఇలా ఉంటదని. ట్రై చేద్దామా అంటే అంత పెద్ద కంపెనీ మీద ఫైట్ ఎలా చేయగలడు? లాయర్స్ గేయర్స్ కి వీటికి చాలా డబ్బు ఖర్చు అయిపోద్ది. అసలు ఇతని దగ్గర డబ్బే లేదు. ఇంకితను నేనే ఫైట్ చేస్తానని డిసైడ్ అయ్యి రోజు అతను విలేజ్ లో ఉన్న ఒక బుక్ స్టోర్ ఉంది, ఆ బుక్ స్టోర్ లోపలికి పోయి లా కోర్సు సొంతగా చదువుకోవడం మొదలు పెట్టేశాడు. ఎవ్రీడే లా బుక్స్ ఆ స్టోర్ లో చదువుకుంటూ ఉంటాడు. వాటికి కూడా డబ్బులు కట్టే అంత డబ్బులు కూడా లేవు. జస్ట్ ఆ మొక్కజొన్న కండలు అతనికి ఇచ్చుకుంటూ ఆ వానకి ఇచ్చి రోజు పోవడం, చదువుకోవడం, వచ్చేయడం. ఇలా 6 ఏళ్ల పాటు చదువుతూ ఉన్నాడంటండి. దాని తర్వాత లా కంప్లీట్ చేసేసాడంట. ఇప్పుడు కోర్టుకు వెళ్ళాడు. కోర్టులో కొన్ని 100 ఎకరాల ప్లేసుల్లో ఇలా చెత్త అంతా పడేస్తున్నారని, కెమికల్ వేస్ట్ వల్ల అంతా పాడైపోతుందని కేసు వేసాడు. కొన్ని పొలాల్లో అయితే ఇంకా అసలు పంటలే పండవని చెప్పి ప్రూవ్ కూడా చేశాడు. దెబ్బ కంపెనీ ఎత్తేయాల్సి వచ్చింది. కేసు గెలిచేశాడు. దాంతో పాటు అతనికి 80 లక్షల రూపాయల రివార్డు కూడా ఇచ్చారు. ఒరిజినల్ గా అయితే అతను చదువుకోవడం స్టార్ట్ చేసి కేసు గెలవడానికి 16 సంవత్సరాలు టైం పట్టింది. ఊహించండి, 16 సంవత్సరాలు. చాలా మంది అయితే టైం అంతా వేస్ట్ చేసుకుని అనవసరంగా ఇంకేదైనా చేసుకున్నా బాగుండేది, అంటే 16 ఏళ్ల టైం కదా అని అనుకుంటారు. కానీ ఒరిజినల్ గా చూసుకుంటే మనం ఏమైనా ఇక్కడ అంతరిక్షానికి మెట్లు కట్టే అంత గొప్ప పనులు ఏమైనా చేస్తున్నామా? అందరం అదే డొల్ల పనులు. ఇతను అట్టేసి ఏదో గోల్ పెట్టుకొని సాధించాడు. అంటే 16 ఏళ్ళు ఎలా అసలు డెడికేషన్ ఎట్ట వచ్చిందండి? మీరేమంటారు కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్ జార్ఖండ్ ఇంకా బీహార్ అటు సైడ్ ఈ దోమల వల్ల మలేరియా ఇవన్నీ వస్తాయి కదా, ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి. అక్కడ కేసులు కూడా ఎక్కువ నమోదవుతాయి అక్కడే. అయితే స్కాములు చేసే వాళ్ళకి ఇది ఒక మంచి ఐడియాలా అనిపించింది. ఏంటంటే దోమలతో కూడా స్కాములు చేయిస్తారా అంటే బీహార్ లో పోయి అక్కడ కేసులన్నీ చదవండి. దోమలైంది చీమలో ఈగలతో కూడా చేయించగలరు స్కాములు. అంతా పండిపోయి ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరూ అన్నట్లు చాలా మంది ఉన్నారు అంటున్నారు. ఓకే, జార్ఖండ్ లో ఏమైంది అయితే దోమలు ఎక్కువ ఉంటాయి కదా, దాంతో గవర్నమెంట్ కూడా అన్ని విలేజెస్ లో ఫ్రీగా నెట్స్, మస్కిటో నెట్లు ఉంటాయి కదా, అవి ఫ్రీగా పంచడం మొదలు పెట్టేది. అంటే మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఈ ఫ్రీ డెలివరీ సప్లైస్ ఆపేసింది అనుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ హై క్వాలిటీ నెట్స్ ఇస్తుంది. జోక్గా కాదు, నిజంగానే ప్రీమియం క్వాలిటీ నెట్లే పంచుతుంది. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీలు అందరూ అవన్నీ తీసుకుని లో క్వాలిటీ చీప్ అని ఎత్తకొచ్చి జనాలకు అవి పనిచేసి ప్రీమియం క్వాలిటీవి వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇంకా మిగిలిపోతే బ్లాక్ లో అమ్ముకుంటున్నారు. సో ఈ గబ్బు పనులు చేస్తున్నామని ఆపేశారు. అయినా ఇవన్నీ జరుగుతూ ఉంటాయిలేండి. అయితే వీటన్నిటి మధ్యలో ఒక మంచి ఆపర్చునిటీ లా కనిపించి కొంతమంది స్కామర్లు ఏం చేశారు, చాలా విలేజెస్ లోకి వెళ్ళి మంచి హై క్వాలిటీ నెట్లే, ఒరిజినల్ గానే ప్రీమియం మస్కిటో నెట్లని గవర్నమెంట్
గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చి పంచడం మొదలు పెట్టారు. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీలు అని చెప్పుకొని జనాలకు ఫ్రీగా పనిచేశారు. తీసుకున్నట్టు సైన్లు వేలు ముద్దలు అన్ని తీసుకుని వెళ్ళిపోయారు. డబ్బులు అడగలేదు అదే హ్యాపీ అని చెప్పి విలేజ్ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. అయితే నెక్స్ట్ డే బ్యాంకుకి పోతే ఏముంది, బ్యాంకులు అన్నింటిలో జీరో బ్యాలెన్స్. ఎవరెవరైతే నెట్లు తీసుకున్నారో వాళ్ళందరూ బ్యాంకులో జీరో. సింపుల్ టెక్నిక్ వాడుకున్నారు. ఎవడో క్వశ్చన్ కూడా చేయరు కదా, గవర్నమెంట్ ఎలాగో నెట్ లో పంచుతుంది. సో తీసుకున్నందుకు సైన్లు, ఆధార్ కార్డులు, నెంబర్లు, వేలు ముద్దలు ఏది కావాలంటే అది అన్ని ఇచ్చేసారు డీటెయిల్స్. గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చారు కదా, ప్రస్తుతం వాళ్ళని ఎదుగుతున్నారు. అయితే ఊళ్ళో ఉండే వాళ్ళందరికీ ఇది చెప్తే బెస్ట్. అంటే మన దగ్గర ఇప్పుడు మస్కిటో నెట్లు అని కాకపోయినా ఏదో ఒక స్కీములు అని చెప్పి వస్తారు. మేము గవర్నమెంట్ స్కీములు ఇస్తున్నాం, ఫ్రీగా ఇస్తున్నాం, మాకేమవుతుంది మీరు తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోండి అని. అప్పుడు ఇంకా ఫోన్ నెంబర్లు ఏముంది, కొంతమంది ఫోన్లు కూడా ఇచ్చేస్తారు. సో వీడియోని షేర్ చేసేయండి. షేర్ చేయకపోయినా పర్లేదు, ఈ విషయమైనా చెప్పండి వాళ్ళకి. అయితే ఫ్రెండ్స్, ఏఐ గురించి ఏం మాట్లాడకుండా వీడియో కంప్లీట్ చేయడం కష్టం కదా. ఈ ఏఐ మీద ఇప్పుడు కొత్తగా ఏం వస్తుందంటే ఇంట్రెస్టింగ్ గా వచ్చింది. ఏమైందంటే మన ఎలాన్ మస్క్ ట్విట్టర్ ని కొనేసాడు కదా, అట్నే నేను తమ్ముడు ఓపెన్ ఏఐ నిన్ను కూడా నేను కొనేస్తాను. అది కూడా తక్కువ ఆఫర్ కాదు, $97.4 బిలియన్ ఇచ్చి కొనుక్కుంటా, నిన్ను కొనేస్తా, డబ్బులు తీసుకుని ఇచ్చేసి వెళ్ళిపో అని అన్నాడు. దానికి రెస్పాన్స్ గా శామ్ ఆల్ట్మన్ అని చెప్పి ఓపెన్ ఏఐ ఫౌండర్స్ లో ఒకడు, అతను ట్విట్టర్ లో రిప్లై ఇస్తూ మీరు ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరం లేదు, మేము ఎలాగో అమ్మం, కావాలంటే నీ ట్విట్టర్ ని $9.74 బిలియన్ పెట్టి కొనుక్కుంటాం, ఏంటి అమ్ముతావా అని చెప్పి రిప్లై ఇచ్చాడు. మీకు అనిపించవచ్చు పాపం ఏదో ఎలాన్ మస్క్ ఆశపడి కొనుక్కుంటామని అన్నాడు, దానికి అవునంటే అవునన్నా లేకపోతే లేదనాలి. ఎటకాల మాటలు ఏంటి అని అంటే, ఈ ఎలాన్ మస్క్ కూడా ఒరిజినల్ గా ఎటకాలమే చేశాడు. ఓపెన్ ఏఐ కూడా ప్రజెంట్ చాలా కష్టాల్లోనే ఉందంట. అంటే బయట మార్కెట్ ఎలా ఉంది, ఏఐకి కాంపిటీషన్ హెవీ అయిపోయింది. డీప్ సీక్ అని చైనా ఓడు, యూరోప్ ఓడు, ఎవడెవడో ఏదేదో తెచ్చేస్తున్నారు. అవన్నీ మామూలుగా ఉన్నాయంటే కాదు, బీభత్సమైన అడ్వాన్స్డ్ గా ఉన్నాయి. అయినా ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తే ఈ ఓపెన్ ఏఐ ఉంది కదా, ఒరిజినల్ గా దీన్ని స్టార్ట్ చేసినప్పుడు ఎలాన్ మస్క్ కూడా ఉన్నాడు. 2015లో ఎలాన్ మస్క్ ఆ కో ఫౌండర్ ఆల్ట్మాన్ నాన్నగా వాళ్ళు కలిసి ఓపెన్ ఏఐ కంపెనీ స్టార్ట్ చేశారు. ఎలాన్ మస్క్ చూస్తే ఎప్పుడు ట్వీట్లు ఎత్తా ఉంటాడు, ఏఐ వల్ల ప్రపంచం నాశనం అయిపోయి చూడండి ఏదో ఒక రోజు అని. ఇప్పుడేమో అసలు ఓపెన్ ఏఐ స్టార్ట్ చేసిందే ఇతను కదా. అంటే అప్పట్లో అంటే వీళ్ళు హ్యూమానిటీని కాపాడడానికి, జనాలకి హెల్ప్ చేయడానికి ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ లాగా దీన్ని మొదలు పెట్టారు. జీవితాంతం అందరం ఇంక ఇలాగే ఉంటామని చెప్పి ఒట్టు కూడా వేసారు. అయితే ఉండే కొద్ది ఏమైంది, ఏఐ అనేది పెద్దది అయిపోతుంది. ప్రతి ఒక్కడు 100 కోట్లు 1000 కోట్లు ఏ మిషన్ లో అచ్చుగుద్ది తెస్తున్నారో డబ్బులు తెలియదు కానీ కొమ్మస్తా ఉన్నారు మిగతా కంపెనీ వాళ్ళందరూ వాళ్ళ ఏఐలో. సో డెవలప్మెంట్ కి డబ్బులు కావాలి, కానీ ఓపెన్ ఏఐలో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అవడం వల్ల ఎవరు డబ్బులు పెట్టట్లా. ఇంకా చేసేదేం లేక ఈ కంపెనీ వాళ్ళు కూడా నెమ్మదిగా నాన్ ప్రాఫిట్ నుంచి ఇక ప్రాఫిట్లు సంపాదించాలి టైం వచ్చింది. హ్యుమానిటీలో తొక్కలేదు, ముందు డబ్బులు సంపాదించి ఆ తర్వాత హ్యుమానిటీ గురించి ఆలోచిద్దాంలే అని చెప్పి ప్రాఫిట్ మోడ్ లోకి వెళ్ళిపోయి పాలసీలన్నీ చేంజ్ చేసేసారు. దాంతో ఒళ్ళు మండిపోయిన ఎలాన్ మస్క్ చాలా అసలు అందరు కంపెనీలో అందరు కలిసి నా మీదే ఒట్టేస్తారు ఇట్లా చేయమని చెప్పి. ఇప్పుడేమో ఇలాగే చేశారు, నేను వెళ్ళిపోతున్నాను, నేను పోతా, నాకు వద్దని చెప్పి 2018లో ఆ ఓపెన్ ఏఐ కంపెనీ నుంచి బయటకు వచ్చాడు. దీని తర్వాత 2023 వచ్చేటప్పటికి ఈ ఎలాన్ మస్క్ సొంత ఏఐని XAI అని చెప్పి క్రియేట్ చేసుకున్నాడు కొత్త కంపెనీ. ఇదే కాకుండా ఓపెన్ ఏఐ మీద కేసు కూడా వేసాడు. అంటే అంతకుముందు ఫౌండర్ కదా, ఎంతైనా రైట్స్ కాగితాలు అవి ఉంటాయి. పెట్టినప్పుడు అందరు అగ్రిమెంట్లు ఇలా చెప్పారు, నా మీదే ఒట్టేసి మాట తప్పేది కాబట్టి కేసు వేసాను. ప్రజెంట్ ఆ కంపెనీ వాళ్ళు కేసుతో కూడా డీల్ చేస్తున్నారు. ఇలా కేసు నడుస్తున్నప్పుడే సొరకలు పెడుతుంటాడుగా, ఇన్ని డబ్బులు మహాన్ కొడతా ఇచ్చేయండి నాకు అన్నాడు. మీరేమంటారు, ఎంత ఎలాన్ మస్క్ చెప్పేది నిజమే కదా, ఓపెన్ ఏఐని ఫ్రీగా ఉంచితే అంతా ఓపెన్ గా బాగుంటది కదా అని అంటున్నాడు. కామెంట్స్ చెప్పండి మీ ఒపీనియన్. ఫ్రెండ్స్, మేజర్ క్యాబిన్ గ్రిల్ న్యూయార్క్ లో ఉన్న ఒక ప్లేస్ లేండి, బాగా రిచ్ గా అసలు డబ్బులు ఎక్కడ పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి తెలియక కన్ఫ్యూజ్ అయ్యే అంత రిచ్, అలాంటి వాళ్ళంతా వచ్చి తిరిగే ప్లేస్ అది. 1940-50 ఆ టైంలో ఉండేదిలేండి. ఫ్రాంక్ మ్యాక్ అని చెప్పి ఒక అతను ఒక రోజు అక్కడికి వచ్చాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కంపెనీ మెంబర్స్ ని తీసుకొచ్చి ఇయ్యాల పార్టీ నాది, చీప్ ప్లేస్ కాదు కాస్ట్లీ ప్లేస్ కి తెచ్చా, చీప్ గా బిహేవ్ చేయకుండా ఎంత కావాలంటే అంత, ఎలా కావాలంటే అలా తినండి అని ఆఫర్ వదిలేడు. అందరూ స్టైలిష్ గానీ మెన్యూలో ఉన్న ఐటమ్లన్నీ తినేశారు. బిల్ వచ్చింది, జోబులో చెయ్యెట్టాడు. జోబు ఖాళీగా ఉంది, ప్యాంటు జోబులో పెట్టాడు, అది ఖాళీగా ఉంది. పక్కోడు జోబులో పెట్టాడు, అది కూడా ఖాళీగా ఉంది. పాపం ఇతను కాళ్ళు చేతులు వణిగిపోతున్నాయి. ఎంతైనా డబ్బున్నోడే కదా, భయం ఎందుకు పడ్డం అంటే మా అయితే పర్సు మర్చిపోయి ఉంటాడు అంటే ఇతను నామూషిగా ఫీల్ అవుతున్నాడు. చెప్పాను కదా ఓన్లీ రిచ్ పర్సన్స్ మాత్రం ఇక్కడికి వచ్చి తింటారని. వాళ్ళందరి ముందు జోబులో డబ్బులు లేవు అంటే ఎంత సిగ్గు చేటు అని ఫీలింగ్. బయటికి వెళ్తే అందరూ అదే మాట్లాడుకుంటారు, చూడడానికి చాలా డబ్బులు ఉన్న వాళ్ళ తిరుగుతుంటాడు కానీ ఆడి జోబులో రూపాయి కూడా ఉండదు అని అదే గోల్ అయిద్దని. బాబు మనకంటే ఓవర్ థింకర్ లా ఉన్నాడు. ఇంకో పక్క ఫోన్ పే అంటే అసలు ఫోన్ లేవు, ఫోన్ పే ఆడ ఉంటది. చెప్పాలంటే కార్డు సిస్టమ్ కూడా లేని టైం అది. ఏదైనా డబ్బులే, జోబులో ఎంత కట్ట డబ్బులు ఉంటే అంత కట్ట డబ్బులు అంతే ఖర్చు పెట్టాలి. ఏదైనా మేపినట్టు అంత మందిని తెచ్చి ఫుడ్ పెడుతున్నప్పుడు జోబులో కట్టలేదని తెలియాలి కదా. వెంటనే వాళ్ళ వైఫ్ కి డబ్బులు తీసుకుని ఇక్కడ అమ్మ అని చెప్పి ఇన్ఫార్మ్ చేశాడు. ఇంకా ఆవిడ కూడా డబ్బులు కట్ట తెచ్చి టిప్స్ తో పాటు ఇచ్చేసింది. ఆ రోజు నైట్ ఇంట్లో కూర్చొని ఆలోచించాడు, అయ్యో నాలాంటి డబ్బున్నోళ్ళు ఇంకా ఎంత మంది ఇలా కష్టాలు పడుతున్నారో. డబ్బులు లేకపోతే ప్రాబ్లం లేదు, 10 రూపాయలతో పన్ను మొక్కకొని ఇదే పార్టీ అని వెళ్ళిపోతారు. కానీ డబ్బున్నోళ్ళ కష్టాలు ఇది ఎలా తీర్చాలి అని బాగా ఆలోచిస్తే అప్పుడు వచ్చింది ఐడియా. ఈ క్రెడిట్
కార్డు సిస్టమ్. ముందుగా అయితే ఒక ఐడియా వచ్చింది, డబ్బులు ఇవ్వకుండా ఒక కార్డు చూపిస్తే సరిపోద్ది కదా అంటే ట్రస్ట్ మీద. ఇదిగో చూడండి, ఇటు బాగా డబ్బున్నాడు, మీ అందరికి తెలిసిన విషయమే కదా, ఇదిగో ఈ కార్డు తీసుకోండి, తర్వాత వచ్చి డబ్బులు ఇచ్చేస్తాడు, అమ్మకం ఉండాలండి అనే పాయింట్ మీద ఈ క్లబ్ ని మొదలు పెట్టాడు. ఇలా డబ్బున్న వాళ్ళందరినీ కలుపుకొని డైనర్స్ క్లబ్ ని స్టార్ట్ చేసేది. అదే ప్రపంచంలో మొట్టమొదటి క్రెడిట్ కార్డు. అందులో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఎవరంటే బాగా ఉన్న వాళ్ళనే జాయిన్ ఇస్తారు, మిగతా వాళ్ళని చూడడం కూడా చూడనివ్వదు. ఇలా జాయిన్ అయిన వాళ్ళందరికీ కార్డు, అది ఎక్కడైనా వాడుకోవచ్చు, తర్వాత పేమెంట్ చేసుకోవచ్చు. అప్పట్లో ప్లాస్టిక్ కాదు, చక్క మొక్కలా ఉండే, చక్క మొక్క చూపించేవాళ్ళు. స్టార్టింగ్ లో అయితే పెద్ద పెద్ద రెస్టారెంట్స్, కొన్ని పెద్ద షాపుల వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు. నువ్వు ఇప్పుడు ఆ చక్క మొక్క చూపిస్తే దాన్ని చూసి నీకు అన్ని ఫ్రీగా ఇచ్చేసేది ఏంది, నువ్వు తర్వాత డబ్బులు కట్టబోతున్న పరిస్థితి ఏంది అంటే అటు సైడ్ డబ్బున్న వాళ్ళైనా కొంచెం భయం ఉండేది. అయితే ఇలా నో చెప్పే వాళ్ళందరినీ మిగతా రెస్టారెంట్స్ వాళ్ళు, షాపుల వాళ్ళు అందరిని పిలిపించి, తమ్ముడు ఏంది నీ గోల, అసలు ఆ కార్డు వల్ల మనకి ఎన్ని లాభాలు వస్తున్నాయి తెలుసా అని అప్పుడు చెప్పాడు. ఏమైందంటే బేసిక్ గా డబ్బులు ఉన్నాయనుకోండి, ఎన్ని డబ్బులు ఉంటే అంతే ఖర్చు పెడతాం. ఈ కార్డు వచ్చిన దగ్గర నుంచి విచ్చలు విడిగా ఖర్చు పెడుతున్నారంట. డబ్బులు ప్రాబ్లం లేదు కాబట్టి గీకడం తీసుకోవడం నెల అయ్యాక కదా తెలిసేది ఎంత అయిందో. సో దాని వల్ల జనాలు ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నారు, షాప్ వాళ్ళకి ఇంకా లాభం వస్తుంది. ఎప్పటికీ జనాలు ఇంకా అలాగే వాడుతున్నారు అనుకోండి, కార్డు ఉంటే చాలు, ఎందుకు వాడుతున్నారో తెలియకుండా. మీరేమంటారు కామెంట్స్ చెప్పండి. ఓకే, అయితే ఇప్పుడు ఎవరా 8 గంటల పాటు నీళ్ళల్లో ఉండే మహానుభావ పర్సనాలిటీస్ అని చూసుకుంటే, మలేషియా, ఇండోనేషియా ఇటు సైడ్ తెలిసిందే కదా, వరల్డ్ మ్యాప్ లో అక్కడ చూస్తే ఆ చుట్టుపక్కల అన్ని చిన్న చిన్న డాట్లు లాగా కనిపిస్తాయి. అవన్నీ చిన్న ఐలాండ్స్. ఆ చుట్టుపక్కల బజావు అని చెప్పి ఒక తెగ వాళ్ళు బతుకుతున్నారు. ఇందులో కూడా ఇంకో టైప్ ఆఫ్ తెగ ఉంది. వాళ్ళేంటి, వీళ్ళు లాస్ట్ గా చిన్న చిన్న ఐలాండ్స్ లో కూడా కాదు, సముద్రం మీదే అక్కడే చెక్క మొక్కలు తీసుకొని వాళ్ళ ఇల్లు వాళ్ళే దాని మీదే కట్టేసుకుంటారు. ఒడ్డుకొచ్చి ఉండండి, అక్కడ కట్టుకోండి, అది కూడా కాదు, సముద్రం మీదే కట్టుకొని అక్కడే ఉంటారంట. ఎక్కువగా బయటికి వెళ్ళి కొనుక్కోవడం, తెచ్చుకోవడం ఇది కూడా చాలా తక్కువ. ఆల్మోస్ట్ అందరూ సముద్రపు జీవులే. లోపల ఏం దొరికితే వండుకొని తినడమే, లోపలికి వెళ్ళిపోవడం, ఏం దొరికితే తెచ్చుకోవడం, వండుకొని తినడం, పడుకోవడం. నేషనల్ జియోగ్రఫీ వాళ్ళు ఒక రీసెర్చ్ చేస్తే అందులో ఈ ఇక్కడ ఉండే జనాలు ఎటువంటి ఎక్విప్మెంట్ హెల్ప్ లేకుండా కాళ్ళకి అన్ని పెట్టుకొని దూకుతుంటారు కదా, అలాంటివి ఏమీ లేకుండా దాదాపు 230 అడుగుల లోతు దాకా ఈజీగా వెళ్ళిపోయి వచ్చేస్తారంట. అంటే 23 అంతస్తులంత లోతు దాకా వెళ్ళి వస్తారు ఎక్విప్మెంట్ లేకుండా, శుభ్రంగా వెళ్ళిపోయి పిక్నిక్ చేసుకుని వచ్చేస్తారు. నేషనల్ జియోగ్రఫీకి వాళ్ళు కొన్ని 1-2 టెస్టులు కూడా చేశారు కొంతమందితో. వాళ్ళు 13 నిమిషాల పాటు లోపల గాలి పీల్చకుండా తిరగగలరని గమనించేది. అంటే కొంతమంది దొరికిన వాళ్ళ మీద చేస్తే అలా కనిపించింది. ఇంకా ఎక్స్పీరియన్స్డ్ ఎప్పటి నుంచో ఉండేవాళ్ళు వాళ్ళు చూస్తే ఇంకా వాళ్ళు ఇంకెన్ని నిమిషాలు ఉంటారు. ఒక్కసారి అన్ని నిమిషాలు ఉండి వచ్చేయడం కాదు, ఈ విధంగా వాళ్ళు డే మొత్తం మీద 8 గంటల పాటు జస్ట్ చిన్న బ్రేక్స్ 1-2 మినిట్స్ బ్రేక్స్ తీసుకుంటేనే 8 గంటల పాటు లోపల తిరుగుతూ ఉంటారంట. ఒక పైకి రావడం, 10 నిమిషాలు లోపల అంతా తిరగడం, 8 గంటల పాటు ఇంకా చేస్తూనే ఉంటారు. చాలా మందికి సరదా డైలీ ఇలాగే చేస్తుంటారు. ఒరిజినల్ గా ఎంత ట్రైనింగ్ తీసుకున్నా ఇది కష్టం. మరి వీళ్ళు ఎలా చేస్తున్నారంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ 1000 సంవత్సరాలు వీళ్ళ తాత ముత్తాతలు అందరు ఇలాగే పని చేసుకుంటూ ఇలాగే చేసుకుంటూ బతికేవాళ్ళు. దీంతో వాళ్ళ బాడీలో తెలియకుండానే ఒక సపరేట్ జీన్ అనేది క్రియేట్ అయిపోయింది. అదేంటంటే మామూలుగా మనం గాలి పీల్చుకునే కెపాసిటీ ఉంటది కదా, అంటే గాలి పీల్చుకొని హోల్డ్ చేసుకునేది, వీళ్ళల్లో తెలియకుండానే డబల్ త్రిబుల్ అయిపోయింది అది మొత్తం ఇలా వంశంలో అందరికి. వినడానికి చాలా మందికి పాపం ఎన్ని కష్టాలు పడి బతుకుతున్నారు అని అనిపించవచ్చు, కానీ ఒరిజినల్ గా అయితే మేబీ వాళ్ళే ఇంకా హ్యాపీగా ఉండి మనల్ని అందరం చూస్తూ పాపం వీళ్ళు ఎన్ని కష్టాలు పడుతూ తిరుగుతున్నారు బతకడానికి అని అనుకుంటూ ఉండుంటారు. దీని గురించి మీరు ఏమంటారు? గాలి పీల్చకుండా ఎంతసేపు ఉంటుంది అసలు? యావరేజ్ గా ఒక మనిషి అయితే 1.5 minute ఉండగలంట, అది కూడా ప్రాక్టీస్ చేస్తే. వీళ్ళైతే నీటిలోనే 15 నిమిషాలు ఉంటున్నారు. మీ కెపాసిటీ ఎంత అసలు? కామెంట్స్ చెప్పండి. నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ చెక్ చేసి చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి.